సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. వినాయక చవితి ముందు నుంచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చిరుత సంచారంతో భయాందోళనకి గురవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులతో పాటు ఇటు మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తున్న పరిస్థితి. అయితే ఎక్కడికక్కడ నైట్ విజన్ సీసీ కెమెరాల్లో మాత్రమే చిరుత చిక్కుతుంది తప్ప మరి వివిధ ప్రాంతాల్లో ఏదైతే చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఎలాంటి ఫలితాలని ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇటు దివాన్ చెరువు, లాలా చెరువు దగ్గర నుంచి, అంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు కడియం మండలానికి ఈ చిరుత వెళ్ళినట్టు మనకి అధికారులు కూడా ధృవీకరించారు. అంటే కడియం మండలంలో వీరవరం నుంచి దోషాలమ్మ ఆ కాలనీలో ఈ చిరుత సంచారాన్ని అయితే గుర్తించారు. వీరవరం దగ్గర ఉన్న అయ్యప్ప నర్సరీలో కూడా ఈ నైట్ విజన్ కెమెరా కూడా చిరుత చిక్కింది. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తిని, భయాందోళన గొలుపుతున్న పరిస్థితులే మనకి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణంగా పెద్ద పులి కావచ్చు, పెద్ద పులి చాలా డేర్గా ఉంటుంది, పెద్ద పెద్ద భారీ మనకి దూడలతో పాటు గేదెలు, ఆవుల మీద ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది. అలాంటివి ఏమీ లేనప్పటికీ కూడా అంటే చిరుత మాత్రం చాలా పిరికి స్వభావంతో ఉంటుందని ఇప్పటికే కొంతమంది ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అంటే ఎక్కడైనా గుబురుగా ఉండే ప్రదేశాల్లో అవి నక్కి అంటే ఈ పందులు కావచ్చు, లేకపోతే కుక్కలు, ఇలాంటి చిన్న చిన్న జంతువుల మీద ఎక్కువగా ఈ చిరుతలు అటాక్ చేస్తుంటాయి. చిన్నపిల్లల మీద కూడా అంటే ఒంటరిగా కావచ్చు, పసిబిడ్డలు కానీ ఎక్కడైనా రోడ్ల మీద కానీ ఇలా ఉంటే వాళ్ళ మీద అంటే నిస్సహాయ స్థితిలో ఉంటారని గ్రహించి వాటిని అటాక్ చేస్తున్న పరిస్థితి ఈ చిరుతకి స్వభావం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, లేకపోతే ఆ స్థానికంగా ఉండే గ్రామ పెద్దలు కావచ్చు, అక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా ఈ హెచ్చరికలు ఇస్తున్న పరిస్థితి ఎవరికి వాళ్ళు. ఎందుకంటే కడియం మండలం, కడియపులంక ఎక్కువ ఈ ప్రాంతాల్లోనే నర్సరీలు ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ నర్సరీలు, అంటే ఇక్కడి నుంచే కూడా ప్రపంచ దేశాలకు కూడా మొక్కలకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ ప్రాంతంలో గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. అంటే గుబురుగు చెట్లు ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, దాంతోపాటుగా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆవాసాలే చిరుత దాక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఉంటూ కూడా అక్కడ లోకల్గా ఉండే కుక్కలు కావచ్చు, లేకపోతే పందులు, వీటి మీద ఎక్కువగా అటాక్ చేసే ఉంటుంది. కాబట్టి మొత్తం ఇప్పుడు దోసాయిపల్లి ఆ కాలనీ వాసులు అందరూ కూడాను ఒక అలర్ట్లో అయితే ఉన్న పరిస్థితి. రాత్రులు అక్కడ వీధిలో ఉండే గుడులు కావచ్చు, గుడుల దగ్గర మాత్రం సౌండ్లు పెట్టి ఎప్పుడు సౌండ్స్ అంటే మైక్ ఆన్లో ఉండే విధంగా కావచ్చు, లేకపోతే ఎక్కడికక్కడ లైటింగ్లు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. చిన్నపిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దవాళ్ళు లేకుండా బయటికి తీసుకురాకూడదు. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కానీ గుంపులుగా కూడా సంచరించాలి. అవసరం అయితే తప్ప సాయంత్రం పూట నైట్ ప్రదేశాల్లో మాత్రం ఒంటరిగా మాత్రం రోడ్ల మీదకి రావద్దంటూ కూడా హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కడియం మండలం ఉన్న ప్రజానికానికి ఒక టెన్షన్ ఉంది. ఇప్పటికే నర్సరీలకి మొత్తం ఎవరు కూడా పనులు చేయడానికి కావచ్చు, లేకపోతే ఆ నర్సరీ ఓనర్లు కూడా వెళ్ళని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఏదైనా ఈ చిరుత, ఎందుకంటే గంటకి మామూలుగా చిరుత తీసుకుంటే ఒక 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి అంటే ఒక 15 కిలోమీటర్లు ఏదైతే దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఇక్కడి నుంచి కడియం మండలంకి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్లు. ఇది ఎలా ప్రయాణించింది అంటే ఆ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా కూడా అధికారులు ఆ జాడ్ను కూడా కడుక్కోవడం మనం చూస్తున్నాం. అంటే ఎక్కడా కూడా ఎలాంటి ట్రాప్స్ కూడా ఈ చిరుత దొక్కట్లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. ఆ బోన్ వరకు వచ్చి తిందామా వద్దా అని సంసిగ్ధంలో అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితులే ఇప్పటివరకు రికార్డ్ అయితే వచ్చాయి. కాకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అంటే ఇటువైపు ఆలమూరు, అమలాపురం వైపు కానీ ఏమైనా వెళ్తుందా, లేకపోతే ఏంటి దీని పరిస్థితి అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే టెన్షన్లో ఉన్న పరిస్థితి. అయితే అందరినీ కూడా అలర్ట్గా ఉండండి అని కూడా స్థానికులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిలో ఫర్దర్గా ఈ చిరుత మూమెంట్ మీదే అంతా ట్రాక్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికి కూడా చిరుతకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సుమన్ టీవీలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తుంటాం. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.